స్టవ్ వెలిగించి ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు వేసి ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ ధనియాలు కూడా వేసేసి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉప్పు, కొద్దిగా కారం వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి పప్పు దినుసులన్నీ మెత్తగా దంచుకోవాలి. మీకు లేదంటే మిక్సీ జార్లో కూడా వేసేసుకోవచ్చు. ఇలా దంచితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి మెత్తగా అయిన తర్వాత ఉల్లిపాయ, వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా వేసేసి కొద్దిగా చింతపండు కూడా వేసేసి బాగా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం లావుగా పొడవుగా ఉన్న పచ్చిమిర్చి తీసేసుకొని మధ్యలో చీల్చుకొని మనం ఇందాక రుబ్బుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇందులో పెట్టేసుకోవాలి. పచ్చిమిర్చి మరీ ఎక్కువ కారం ఉన్నవి తీసుకోకండి, ఎందుకంటే మరీ ఎక్కువ కారం ఉంటే కడుపులో మంట వచ్చేస్తుంది కదా, కాబట్టి కారం మధ్య రకంగా ఉంటే సరిపోతుంది. ఈ పచ్చిమిర్చిలో ఈ మసాలాను నింపుతుంటే అసలు ఇప్పుడే తినేద్దామా అన్నట్లుగా ఉందండి, అంతా గుమగుమలాడిపోతుంది. ఈ మసాలా అంతా కూడా పచ్చిమిర్చిలోకి నింపుకున్న తర్వాత ఇంకా కొద్దిగా మిగులుతుంది. అలా మిగిలేలాగే మనము కొంచెం ఎక్కువగా వేసుకోవాలి మసాలా. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం అన్ని మసాలా నింపి పెట్టేసుకున్నాం కదా ఆ పచ్చిమిర్చి అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అలా ఎక్కువ కలపకుండా లైట్గా అలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. అప్పుడే పచ్చిమిర్చి బాగా మగ్గుతాయి. మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. అలా మగ్గించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసేసి పచ్చిమిర్చిని మరీ ఎక్కువగా కదిలించకూడదండి, లైట్గా అలా కదిలించాలి. అప్పుడు మనకి పచ్చిమిర్చి కిందంతా కూడా బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి. మసాలా కూడా పచ్చిమిర్చి అన్నీ కూడా అలా లైట్గా కదిలించాలి. ఎక్కువ కదిలిస్తే పచ్చిమిర్చి అంతా చిదింపోతుంది అనమాట. అలా పచ్చిమిర్చి చిదింపోకుండా ఉంటే మనకి రైస్లో తినేటప్పుడు బాగుంటుంది. అలా కదిలించిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసేసి పచ్చిమిర్చి అన్నీ ఒకసారి అలా లైట్గా కదిలించేసుకొని ఇంకా కొద్దిగా మసాలా మిగిలి ఉంది కదండి, అలా మసాలా కొంచెం ఎక్కువ చేసుకుంటే మనకి రైస్లోకి, రోటీలోకి గ్రేవీ లాగా వస్తుంది అనమాట. అందుకే ఈ మిగిలిన మసాలా కూడా అంతా వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసి ఇందులోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట 1/4 కప్ అంత పాలు పోసేసి కలుపుకోవాలి. ఈ పాలు వేస్తే టేస్ట్ ఉంటుంది చూడండి, అద్దిరిపోతుంది అసలు. ఇలా అంతా మిక్స్ చేసేసుకోవాలి. చూసారా మనకి గ్రేవీ లాగా వస్తుంది పాలు పోయడం వల్ల. మూత పెట్టేసి 1 నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ఆ మసాలా అంతా పచ్చిమిర్చికి పట్టేసి ఉంటుంది కదా, వేడి వేడి రైస్లో కలుపుకొని తింటే ఉంటుంది. నిజంగా చెప్పలేమండి, అంత టేస్టీగా ఉంటుంది అసలు. ఆ గ్రేవీ లాగా ఉంటుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో ఈ పచ్చిమిరపకాయ కొరుక్కొని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మరి మీకు నచ్చింది కదూ?